అంతా సవ్యంగా ఉంటే రేపో మాపో పెళ్ళి అనుకునే టైంలో ఈ కొత్త సమస్య వచ్చి పడి ఉండాది. నా క్యారెక్టర్ పార్దు, నా బిహేవియర్ పార్దు, ఓన్లీ పార్దు పార్దు అంతే. చాలా కదండి, చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఇన్నాళ్ళు కష్టాలు కన్నీళ్లు తప్ప ఏమీ తెలిసేవి కావు. మొదటిసారి ఆనందం అంటే ఎలా ఉంటుందో చూస్తున్నాను. దాన్ని ఆనందం అనరు, రాక్షస ఆనందం అంటారు. అదేంటండి అలా అన్నారు? మీరు చేసిన పని వల్ల మీ వాళ్ళందరూ రోడ్డు మీద పడ్డారు. వాళ్ళని బాధపెట్టి మీరు ఆనందాన్ని పొందుతున్నారంటే దాన్ని రాక్షసానందం అనేగా అనేది. అంతకంటే ఎక్కువ బాధ నేను అనుభవించాను. అయినా వాళ్ళు నా వాళ్ళు కాదు. పార్థు ఒక్కడే నావాడు. కానీ నీ వల్ల అతను కూడా సఫర్ అవుతున్నాడు. పర్వాలేదు, ఇలాగైనా నేను ఎంత బాధపడుతున్నానో తెలుసుకుంటానులే. మీ బాధను చెప్పడానికి ఎదుటి వాళ్ళని బాధ పెట్టాలనే మీ ఆలోచన కరెక్ట్ కాదు. వాళ్ళకి మాత్రమే కాదు, మీ వల్ల మా కుటుంబానికి కూడా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి వచ్చింది. వాళ్ళకలా జరగడం వల్ల మా అక్క పెళ్లి జరుగుతుందా లేదా అని మేమెంత భయపడుతున్నావో తెలుసా? వాళ్ళతో పెళ్ళాగిపోతే ఆనందపడాలి గాని బాధపడతారు ఎందుకండి? పిచ్చి పిచ్చిగా మాట్లాడారంటే చంపేస్తాను. సారీ. పర్వాలేదు, కొట్టండి. ఇప్పటిదాకా చాలా మంది కొట్టారు, పడ్డాను, భరించాను. మీరు నా ఫ్రెండ్, నన్ను కొట్టే హక్కు మీకు ఉంది. కాకపోతే నా బాధని ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఒక చీకటి గదిలో పడేసి బయట నుంచి గడి పెడితే ఎలా ఉంటుందో అలా బతిక నేను ఎన్ని రోజులు. నా అరుపులు ఎవరికి వినబడేవి కావు, నా బాధ ఎవరికి కనపడేది కాదు. ఎవరూ లేరన్న దిగులు, భవిష్యత్ ఏంటో అర్థం కాని భయం. ప్రతిరోజు గుండెలు పగిలేలా ఏడ్చేవాణ్ణి. అమ్మా, కనీసం అమ్మైనా ఉందన్న ఆశ ఉండేది. ఆ ఆశ కూడా చచ్చిపోయింది. ఇప్పుడు నాకు కన్నీళ్లు తప్ప ఎవరూ తోడు లేరు. ఇవన్నీ ఎవరికి కనపడవు, కానీ నేను చేసింది మాత్రమే కనపడుతుంది. నీ బాధ నాకు అర్థమవుతుంది, కానీ ఇలా చేయడం మాత్రం కరెక్ట్ కాదు. చూడండి, జరిగిందేదో జరిగిందనుకుని సర్దుకుపోతే అందరికీ బాగుంటుంది కదా. అలా కాకుండా మీరింకా మొండిగా ప్రవర్తిస్తే రేపటి రోజున మా కుటుంబంలో కానీ వాళ్ళ కుటుంబంలో కానీ ఏదైనా పెద్ద సమస్య వస్తే దానికి మీరే కారణం అవుతారు. అప్పుడు మీరు తప్పు తెలుసుకొని సరిదిద్దుకుందామని వచ్చినా టైం ఉండదు, అవకాశం ఉండదు. గుర్తుపెట్టుకోండి. వరదిని, రానందు, కూర్చో. మీ అక్కతో మాట్లాడతానన్నావు కదా, మాట్లాడావా? ట్రై చేశాను నందు, కానీ
మాట్లాడే అవకాశం ఇవ్వలేదు తను. ఏమైంది తనకి? ఎందుకలా ప్రవర్తిస్తుంది? అయినా నేనేం తప్పు చేశానని నాతో మాట్లాడకుండా నన్ను అవాయిడ్ చేయడానికి? చచా, నీ గురించి అయ్యుండకపోవచ్చు నందు. నీతోనే కాదు, మాతో కూడా సరిగ్గా మాట్లాడట్లేదు. తనెందుకో బాగా డిస్టర్బ్ అవుతోంది. ఎంత అడిగినా సైలెంట్గా ఉంటుందే తప్ప సమాధానం చెప్పట్లేదు. తను చెప్పకుండా తనలో తనే బాధపడితే మనకెలా తెలుస్తుంది? కారణమేంటో చెప్తేనే కదా పరిష్కారం ఆలోచించడానికి అవకాశం ఉండేది. అయినా ప్రతి చిన్న విషయాన్ని చెప్పేది. అలాంటిది ఇప్పుడు ఎందుకిలా చేస్తుందో అర్థం కావట్లేదు. అసలు ఏం జరిగిందో అర్థం కాక పిచ్చెక్కిపోతుంది. సరే, ఒకసారి ఫోన్ చేయబా, మాట్లాడతాను. వచ్చేటప్పుడు తలనొప్పిగా ఉంది, పడుకుంటానని చెప్పింది. మాట్లాడుతుందో లేదో. ట్రై చేసి చూడరాదా ప్లీజ్? హలో, అమ్మా, వరు చెప్పమ్మీ. ఆ, ఫోన్ నువ్వు తీసావు. అక్కేం చేస్తుంది? అది ఇంట్లో లేదే, గుడికి పోయుండాది. ఫోన్ ఈయన్ని వదిలేసిపోయుండాది. ఏందే, ఏదైనా పనుండాదా? మాట్లాడాలనా? ఏం లేదమ్మా, ఉదయం తలనొప్పిగా ఉందంది. ఎలా ఉందో కనుక్కుందామని చేశాను. అది తయారై గుడికి పోయుండాది కదా, తగ్గే ఉంటాదిలే. నువ్వేం కంగారు పడమాక. సరేనమ్మా, ఉంటాను. అట్టాగే, జాగ్రత్తమ్మా. ఓకే అమ్మా. ఏంటంట? గుడికి వెళ్ళిందంట. గుడికి వెళ్ళిందా? థ్యాంక్ యూ. బాయ్ వరు. నందు, ఏంటి కార్తీక్? నీతో కొంచెం మాట్లాడాలి. కూర్చో, మాట్లాడుకుందాం. కొంచెం అఫీషియల్ మ్యాటర్. పర్లేదు, కూర్చో. చెప్పు కార్తీక్. అది పర్లేదు సార్, నేను వెళ్తాను. ఈరోజు నా పరిస్థితి ఏంటన్నది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. దాచాల్సింది ఏం లేదు. ఏం పర్లేదు, చెప్పు కార్తీక్. స్టాఫ్ అందరికీ లాస్ట్ మంత్ శాలరీస్ ఇచ్చేసాం. కానీ మన శాలరీస్ జనరేట్ చేయడానికి మన దగ్గర ఫండ్స్ లేవు. నెక్స్ట్ మంత్ శాలరీస్ ఇవ్వటం చాలా కష్టం. ఉన్న అమౌంట్ అంతా కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్గా ఉపయోగించేసాం. కనీసం కంపెనీ రన్నింగ్లోనైనా ఉండుంటే ఏదో ఒక విధంగా రొటేషన్ చేయొచ్చు. అందుకని ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితులను బట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కంపెనీ లాంచ్ చేయాలి. అది కూడా ఈ నెలలోనే జరగాలి, లేదంటే చాలా ప్రాబ్లమ్స్లో పడిపోతాం. లాంచ్ చేయడానికి ఎంత అమౌంట్ కావాల్సి ఉంటుంది? ఓ 80 to 90 lakhs ఉంటే గ్రౌండ్ లెవెల్లో లాంచ్ చేయొచ్చు. ఎవరైనా ఇన్వెస్టర్ దగ్గర నుండి ఫైనాన్స్ ట్రై చేద్దామంటే కోర్టు కూడా అందరికీ తెలిసిపోయింది. పెట్టుబడి పెట్టడానికి ఎవరు ముందుకు రావట్లేదు. సరే, నేనేదో ఒకటి ఏర్పాటు చేస్తాను. సరే పర్దు, లేట్ అయితే చిక్కుల్లో పడిపోతాం. కొంచెం ఫాస్ట్గా చేయి. అలాగే, బాయ్. సార్, ఏంటి? మీరేమనుకోనంటే ఒక విషయం చెప్తాను. ఏంటది?
ప్రస్తుతం మన కంపెనీ చాలా ప్రాబ్లంలో ఉంది. బయటపడాలంటే బోల్డ్ అంత డబ్బు కావాలి. నాకు హెల్ప్ చేయడం కోసం మీరు ప్రాపర్టీ ఇచ్చారు కదా, అది తీసేసుకుంటే ఎంతో కొంత ఉపయోగపడుతుంది కదా అనిపిస్తుంది. ఈ మంత్కి సరిపోతుంది. మరి నెక్స్ట్ మంత్ సేమ్ సిచ్యుయేషన్ రిపీట్ అవుతుంది. అప్పుడు ఏంటి పరిస్థితి? ఈ ప్రాబ్లంకి కావాల్సింది పార్షియల్ సొల్యూషన్ కాదు, పర్మనెంట్ సొల్యూషన్. కరెక్టే సార్, కానీ ఈ అమౌంట్ కూడా ఎంతో కొంత హెల్ప్ అవుతుంది కదా. అక్కర్లేదు, అది నీ అవసరం కోసం ఇచ్చాను. ఇప్పుడు నా అవసరం వచ్చిందని తీసుకుంటే అది సంస్కారం అవదు, స్వార్థం అవుతుంది. ప్లీజ్ సార్, మీరు అలా ఆలోచించొద్దు. ఏం కాదు సార్, ముందు మీరు ఇక ఈ టాపిక్ గురించి ఆపి. ఏం చేయాలో నేను చూసుకుంటాను. నువ్వు పీస్ఫుల్గా ఉండు, ఏం ఆలోచించుకో. వర్క్ ఉంది సార్, వెళ్తాను. మ్మ్. నందు నాకు కావాలి. అతనితో కలిసి జీవితాన్ని పంచుకునేలా ఆశీర్వదించు అని నేను చాలాసార్లు వేడుకున్నాను. కష్టం వచ్చిన ప్రతిసారి పరిష్కారం చూపమని మొరపెట్టుకున్నాను. అయినా నీకు నా మీద జాలి కలగలేదు. ఇంకా ఇంకా కష్టాలు పెడుతూనే ఉన్నా. నేను ఏదైతే కావాలని కోరుకుంటున్నానో, ఆశపడుతున్నానో, దాన్ని నాకు అందనంత దూరానికి తీసుకువెళ్తున్నావు. నాకు దక్కకూడదు అని నువ్వు రాసిపెట్టినప్పుడు దానికోసం నేను ఎంత ప్రాకులాడి ఏం ప్రయోజనం? అందుకే నా అదృష్టం, నా తలరాత ఇంతే అనుకుని నందు జీవితంలోంచి బయటికి రావాలని నిర్ణయించుకున్నాను. నందు నాకు దూరం అవుతున్నాడు అన్న ఊహ వస్తేనే నేను తట్టుకోలేను. అలాంటిది అతన్ని దూరం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే నేను ప్రాణాలతో ఉండకూడదు. కానీ నేనేమైనా చేసుకుంటే నా కుటుంబం ప్రాణాలతో ఉండదు. అందుకే వాళ్ళ కోసం ప్రాణం పోయిన శవంలా బతకాలని నిర్ణయించుకున్నాను. పాప కసిరిందా ఏ నిజము చూడనని, ఒంటి దారి మిగిలిందా నీడొకటే తోడు అని. ఓ చిరుగాలి మంచి ముహూర్తం చూసి నిశ్చయితాంబులాలే. జరిగిపోయిన దాని గురించి నేను మాట్లాడడం లేదు. ఇప్పుడు జరుగుతున్నదేంటి? అసలు మా కుటుంబం గురించి ఏమనుకుంటున్నారు? నిన్ను ప్రేమించినంత మాత్రాన మా కుటుంబం అంటే మీకు అంత లోకువైపోయిందా?
మీ నాన్న తెచ్చిన సంబంధానికి నువ్వు తల వంచుతావా? నీకోసం మీతో కలిసి చచ్చిపోయేంత ప్రేమ నాకుంది. పెద్దమ్మి, ఓ చిరుగాలి నువ్వు ముగనే తుంచావే, నా కథ మళ్ళీ మొట్టమొదటికి చేర్చావే, ఏ మాటలో నీ తోట్లు పొడిచావే, మారుతున్న జన్మ చెయ్యి విడిచావే, ఉన్న ఒక గుండె గుడి చేసానే, దాని కాలదన్ని నువ్వు కూల్చిపోయావే, కంటి పాప కసిరిందా ఏ నిజము చూడనని. నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు పెద్దమ్మి? ఫోన్ చేస్తే నాతో మాట్లాడడం లేదు, ఇంట్లో కూడా ఎవరితోనూ సరిగ్గా మాట్లాడటం లేదని, చాలా డిస్టర్బ్డ్గా ఉంటున్నామని వరుదిని నాతో చెప్పింది. ఏమైంది నీకు? మాట్లాడేవేంటి పెద్దమ్మి? ఎందుకిలా సైలెంట్గా ఉంటున్నావు? చెప్పు పెద్దమ్మి, మాట్లాడు. చెప్తాను, కానీ చెప్పాక మీరు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. అనాలోచితంగా అంతకన్నా ఆలోచించకూడదు. అలాగని నాకు మాట ఇవ్వండి. నువ్విలా మాట్లాడుతుంటే ఏదో ఉందని నాకు భయమేస్తుంది. అలాంటిది విషయం చెప్పకుండా ఎలా మాట ఇవ్వగలను? ఈ మాటలు గీట్లు ఇవన్నీ పక్కన పెట్టి పెద్దమ్మి, ముందు విషయం ఏంటో చెప్పు. చెప్పు పెద్దమ్మి. ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం, కలిసి బ్రతకాలనుకున్నాం. కానీ ఈ రోజు నుంచి అవన్నీ మర్చిపోయి దూరంగా ఉందాం. ఈ క్షణం నుంచి మీరెవరు, నేనెవరు? ఏమైంది పెద్దమ్మి? ఎందుకిలా మాట్లాడుతున్నావు? నేను ఏదైనా తప్పు చేశానా? నా వైపు నుంచి ఏదైనా ప్రాబ్లం ఉందా? చెప్పు పెద్దమ్మి. ఎవరి వైపు నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. నేనే ప్రాబ్లం. నా వల్ల అందరికీ ప్రాబ్లమ్స్. అలా అని ఎవరన్నారు? ఎవరు అనడం ఏంటి? నాకే తెలుసు. నేను చాలా దురదృష్టవంతురాల్ని. ఈ రోజు మీ కుటుంబం రోడ్డున పడిందంటే అది నా వల్లే. నేను మీకు తోడుగా ఉంటే దురదృష్టం కూడా మీకు తోడుగా ఉన్నట్టే. అందుకే మీరు బాగుండాలంటే నన్ను వదిలేయండి.